విజయనగరం జిల్లా సాలూరు పోలీసులు నాటుసారాను పట్టుకున్నారు. గుట్టుగా నాటుసారాను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 400 లీటర్ల నాటుసారా, 2 కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పార్తీపురం వెంకంపేట గోళీలు అనే గ్రామానికి చెందినటువంటి గ్రంథి రామారావు అనే వ్యక్తి ఈ నాటుసారా వ్యాపారం చేస్తున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారంగా అంటే అతని యొక్క డిమాండ్ మీద అనిల్ అనే కుర్రాడు మనకి ఈ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ గ్రంథి రామారావు అనే వ్యక్తి ఈ కార్ డ్రైవ్ చేశాడు. అలాగే వీళ్ళిద్దరికి సహాయం చేయడానికి లోకల్గా పనిచేసినటువంటి ఒక రెల్లి వీధికి చెందిన కుర్రాడు కూడా ఈ బైక్ మీద ఫాలో అయ్యారు. వీళ్ళు ముగ్గురు కూడా పార్తీపురం దగ్గర డోక్సిలా గ్రామం నుంచి వీళ్ళు నాటుసారా తీసుకొని వచ్చారు. అయితే ఈ కారులో ఉన్నటువంటి నాటుసారా ఆల్రెడీ వాళ్ళు ఒకరికి ఇచ్చేశారు. ఆ తర్వాత మేము వెళ్ళే సమయానికి ఈ కారులో ఉన్న వ్యక్తి, ఈ బైక్ కూడా తోడిన వ్యక్తి కూడా వదిలిపెట్టి పారిపోయారు. ఈ కారుతో నడుపుతున్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ మనకు దొరికాడు. ఆ అనిల్ అనే వ్యక్తి దగ్గర ఈ 20 క్యాన్లటువంటి నాటుసారా తీర్చడం జరిగింది. ఇది వీడి గతంలో కూడా 2 సార్లు తాడు వచ్చారని తెలిసింది. కాబట్టి ఈ కేసులో ఆ ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక అరెస్ట్ అయ్యారు, మిగిలిన అరెస్ట్ జరుగుతుంది.